చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం జీవం నీటిలో ప్రారంభమై క్రమంగా భూమిపైకి వచ్చి జంతువుల నుంచి మనుషులుగా అభివృద్ధి చెందిందని ప్రతిపాదించాడు. అయితే ఈ సిద్ధాంతం మన పురాణాల్లో శ్రీ మహావిష్ణువు దశావతారాలను పోలి ఉంటుంది. మత్స్యావతారం నీటిలో జీవ ప్రారంభాన్ని సూచిస్తుంది. కూర్మావతారం జీవం నీటి నుంచి భూమిపైకి మారే దశను చూపిస్తుంది. వరాహ అవతారం భూమిపై జీవించే జంతువుల దశను చూపిస్తుంది. నరసింహ అవతారం జంతువు మరియు మనిషి లక్షణాలు ఉన్న దశను చూపిస్తుంది. వామన అవతారం తొలి మానవ రూపాన్ని చూపిస్తుంది. పరశురామ అవతారం యుద్ధం నైపుణ్యం గల ప్రాథమిక మానవ దశను చూపిస్తుంది. రామ అవతారం నైతికతతో జీవించే నాగరిక మనిషి దశను చూపిస్తుంది. శ్రీకృష్ణ అవతారం అత్యున్నత మేధస్సు కలిగిన ఆధునిక మనిషి దశను చూపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం జీవం నీటిలో ప్రారంభమై క్రమంగా భూమిపైకి వచ్చి జంతువుల నుంచి మనుషులుగా అభివృద్ధి చెందిందని ప్రతిపాదించాడు. అయితే ఈ సిద్ధాంతం మన పురాణాల్లో శ్రీ మహావిష్ణువు దశావతారాలను పోలి ఉంటుంది. మత్స్యావతారం నీటిలో జీవ ప్రారంభాన్ని సూచిస్తుంది. కూర్మావతారం జీవం నీటి నుంచి భూమిపైకి మారే దశను చూపిస్తుంది. వరాహ అవతారం భూమిపై జీవించే జంతువుల దశను చూపిస్తుంది. నరసింహ అవతారం జంతువు మరియు మనిషి లక్షణాలు ఉన్న దశను చూపిస్తుంది. వామన అవతారం తొలి మానవ రూపాన్ని చూపిస్తుంది. పరశురామ అవతారం యుద్ధం నైపుణ్యం గల ప్రాథమిక మానవ దశను చూపిస్తుంది. రామ అవతారం నైతికతతో జీవించే నాగరిక మనిషి దశను చూపిస్తుంది. శ్రీకృష్ణ అవతారం అత్యున్నత మేధస్సు కలిగిన ఆధునిక మనిషి దశను చూపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.